Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior, Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? మనం ఆరాధించే దేవుడు మంచివాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన స్వభావ సిద్ధంగా మంచివాడని. మనుషులు మంచివారిగా ఉండడానికి నటిస్తారేమో కానీ దేవుడు స్వభావ సిద్ధంగా మంచివాడని. ఇప్పుడు మంచి దేవుడి దగ్గరికి మనం వచ్చినప్పుడు ఆయన మంచి ఈవులు ఇస్తాడని, ఆయన మేలు చేస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. సమృద్ధిగా మేలు చేస్తాడని, అన్ని విషయాల్లో కూడా దేవుడు మేలు చేస్తాడని, దేవుడి దగ్గర మనకి మంచి బహుమానం ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. మంచి దేవుడి దగ్గరికి, మంచి బహుమానం ఇచ్చే దేవుని దగ్గరికి, మేలు చేసే దేవుని దగ్గరికి మనం వచ్చాం కాబట్టి విశ్వాసంతో ఆయన వాగ్దానాల మీద నమ్మకం ఉంచుకొని ఆయన దగ్గర నమ్మకంగా మనం బ్రతికినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారని, దీవిస్తారని, తృప్తిపరుస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రతిరోజు కూడా దేవుని వాగ్దానం మనం ధ్యానం చేస్తున్నాం కదా. ఈరోజు కూడా బైబిల్ గ్రంథం నుంచి ఒక వాగ్దానం ధ్యానం చేద్దాం. చూడండి, బైబిల్స్ వాళ్ళందరూ ఓపెన్ చేయండి. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 18వ వచనంలో రాయబడింది. నేను వారి ప్రవక్తలను చూచితిని, వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు మనం చూస్తున్న దేవుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హాగర్ గారు ఒంటరిగా అరణ్యంలో ఉన్నప్పుడు దేవుడు ఆమెను దర్శించినప్పుడు ఆమె చెప్పిన మాట, నన్ను ఎప్పుడూ చూసే దేవుడిని ఈరోజు నేను ఏం చేశాను చూశానని చెప్పి దేవునికి ఎల్రోహి అని పేరు పడుతుంది. అంటే చూచుచున్న దేవుడు అని. ఆయన మనం చూసేవాడిని దేవుని వాక్యం సెలవిస్తుంది. కంటి నిర్మించిన దేవుడు కానకుండా ఉంటాడా? చెవులు నిర్మించిన దేవుడు వినకుండా ఉంటాడా అని వాక్యం సెలవించిన రీతిగా దేవుడు మనం చూస్తున్నాడని. కొంతమంది దేవుడు తమను చూడలేదు అనుకుని భక్తిహీనులు పాపం చేస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. అది దేవుడు మనం చూస్తున్నాడు. అరణ్యంలో కొన్ని రకాలైన పక్షులు ఉంటాయండి. ఆ పక్షులు ఎక్కువగా ఎగరలేవు, ఆ వింగ్స్ని ఎక్కువసేపు ఫ్లాప్ చేయలేవు, అలిసిపోతాయంట తొందరగా. అవి కొద్ది సమయం ఎగిరిన తర్వాత పరిగెట్టడం మొదలు పెడతాయంట, తర్వాత మళ్ళీ ఎగురుతాయంట. ఆ వేటగాళ్ళకి జాతి పక్షులు బాగా తెలిసి ఇవి ఎలాగో ఎక్కువసేపు ఎగరలేవు కాబట్టి వీటిని వెంటనే పట్టుకోవచ్చు అన్న విషయంలో వేటగాళ్ళు వీటి మీద ఫోకస్ చేస్తారండి. హంటర్స్ ఎవరైతే ఉన్నారో ఇవి ఎగిరి తర్వాత కిందకి దిగిపోయి భూమి మీద పరిగెట్టి ఆ హోల్స్ ఉంటాయి కదా, చిన్న హోల్స్, ర్యాబిట్స్ వాటి కోసం తొలిపించుకున్న హోల్స్ ఉంటాయి కదా, ఆ హోల్స్లో తల పెట్టేసుకుని అమ్మయ్య ఇంకా వేటగాడిని తప్పించేసుకున్నాను అనుకుంటాయంట. కాసేపట్లోనే వేటగాడు వచ్చి దాన్ని పెట్టేసుకుంటాడు. ఎందుకంటే అది తల మాత్రం హోల్లో పెట్టుకుంటుంది కానీ బాడీ మాత్రం బయట ఉంచుకుంటుందంట. కొన్నిసార్లు మనం అనుకుంటాం, మనం కళ్ళు మూసుకుని మనం అంధకారంతో నిండిపోయి దేవుడు చుట్టలేదు అనుకుంటాం. అది దేవుడు సమస్తాన్ని చూస్తున్నాడు. కొంతమందికి ఉండే ప్రశ్న, ఏమండి నేను ప్రార్థన చేస్తున్నాను, బైబిల్ చదువుతున్నాను, మందిరానికి వస్తున్నాను, దేవుని విషయంలో ప్రతి విషయంలో ముందుంటున్నాను, యథార్థంగా బ్రతుకుతున్నాను, నా హృదయాన్ని సరి చేసుకుంటున్నాను, దేవునికి వ్యతిరేకమైన నాలో అన్నీ ఉంటే విడిచిపెడుతున్నాను, దేవుని దగ్గర నమ్మకంగా జీవిస్తున్నాను, దశమభాగం చెల్లిస్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, ప్రతి విషయంలో దేవుని ప్రతి పనిలో నేను ముందుంటున్నాను, నా శక్తిని బలాన్ని దేవుని కోసం వాడుతున్నాను, దేవుని దగ్గర తగ్గించుకుంటున్నాను, దేవుడు నన్ను చూస్తున్నాడంటే దేవుడు చూస్తున్నాడు. దేవుడు మీ భక్తిని చూస్తున్నాడు. ప్రభువునందు మీ ప్రయాస ఏది కూడా వ్యర్థం కాదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన మీ ప్రవక్తను చూస్తున్నాడు, ఆయన మీ భక్తిని చూస్తున్నాడు. దేవుని సన్నిధిలో మీరు చేసే ప్రార్థన దేవుడు చూస్తున్నాడు. మీరు కార్చే కన్నీరు దేవుడు చూస్తున్నాడు. మీరు ఉపవాసం ఉండి చేసే ప్రార్థన, దేవుని సన్నిధిలో మీరు వేడుకోవడం ఆయన చూస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఫరో పెట్టే బాధను తట్టుకోలేక, శ్రమను తట్టుకోలేక వారు దేవుని సన్నిధిలో మొరపెట్టారని. దే ప్లీడెడ్ ద గాడ్. వారు దేవుని సన్నిధిలో మొరపెట్టారని దేవుడు వారిని విడిపించడానికి ఆయనే దిగొచ్చాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు, మిమ్మల్ని చూస్తున్న దేవుడు, మీ ప్రవక్తను చూస్తున్న దేవుడు మీ జీవితంలో మేలు చేస్తాడని బైబిల్లో రాయబడింది. మన ప్రవక్తన మంచి ప్రవక్తనే ఉండాలని. ఎందుకంటే ఆయన మన క్రియలు మాత్రమే కాదు, వాటి వెనకాల ఉద్దేశాలు కూడా చూస్తాడని. మనుషులు మన క్రియలు చూస్తారేమో, దేవుడు మన హృదయ అంతరంగాలు ఎరిగినవాడని, ఆయన మనుషుల హృదయాన్ని లక్ష్య పెడతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ఎందుకు మాట్లాడుతున్నామో ఆ మాట వెనకాల ఉద్దేశం ఏంటో, ఆ పని ఎందుకు చేస్తున్నామో పని వెనకాల ఉద్దేశం ఏంటో కూడా దేవుడు చూస్తాడని. కాబట్టి అలాంటి దేవుడు ప్రతిదానికి కూడా మనకు ప్రతిఫలం ఇచ్చేవాడని. హల్లెలూయా. మోయాబు దేశం నుంచి వచ్చిన రుతు గారు దేవుణ్ణి మాత్రమే సేవించడానికి, దేవుణ్ణి మాత్రం ఆరాధించడానికి ఆమె నిర్ణయం తీసుకుంది. వాళ్ళ అత్తగారిని చూసుకోవడానికి ఒక నిర్ణయం తీసుకుంది. దేవుడు ఆమెను చూశాడు. ఆమె తీసుకున్న నిర్ణయాన్ని దేవుడు చూశాడు. ఆమెకు యథార్థతను దేవుడు చూశాడు. చూసిన దేవుడు ఆమెకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చారని దేవుని వాక్యం సెలవిస్తుంది. దావీదు గారు ప్రవక్తను చూసిన దేవుడు దావీదు గారిని రాజుగా హెచ్చించాడు, శత్రువులపైన విజయం ఇచ్చాడు. యోసేపు ప్రవక్తను చూసిన దేవుడు అందరికంటే దేవుడు ఉన్నతమైన స్థానంలో నిలబెట్టారు. దేవుడు మీ భక్తిని, మీ ప్రవక్తని, మీ యథార్థతని, మీ నీతిని దేవుడు చూస్తాడని, దేవుడు తగిన కాలంలో ప్రతిఫలం ఇచ్చేవాడని. హల్లెలూయా. తగిన కాలంలో మీరు పంటకు వస్తారు, ప్రతిఫలం అనుభవిస్తారు. మన ప్రవక్తన నీతి ప్రవక్తనైతే, మన ప్రవక్తన దేవునికి మెచ్చేదిగా, దేవునికి ప్రీతికరంగా ఉన్నట్టయితే, మన ప్రవక్తనందు దేవుని అధికారాన్ని ఒప్పుకుంటే దేవుడు మన జీవితంలో ఈ మేలు చేస్తాడు. ఏ మేలు మనం పొందుకుంటామంట? బైబిల్లో రాయబడింది,
మన ప్రవక్తను చూసిన దేవుడు, ఆయన దగ్గర తగ్గించుకుని మనం ప్రార్థన చేస్తున్న ప్రార్థన ఉన్న దేవుడు ఆయన మనల్ని స్వస్థపరుస్తాడని. దేవుడు మనల్ని స్వస్థపరచుకోవడం, యెహోవా రాఫా అనే పేరు కలిగిన దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడని. దేవుని మాట మనం విన్నప్పుడు దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడని, మన ప్రార్థన విని దేవుడు మనల్ని బాగు చేస్తాడని. 38 సంవత్సరాల నుండి కోనేటి దగ్గర, బెతెస్దా కోనేటి దగ్గర పడిపోయిన వ్యక్తిని క్రీస్తు ప్రభువారు చూశారని. చూసిన దేవుడు దగ్గరికి వచ్చి ముట్టి స్వస్థపరిచారని. హిజ్కియా మరణకరమైన అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ ప్రార్థన చేశాడని, ప్రభువా నన్ను స్వస్థపరచుకోని, నీకు అనుకూలంగా బ్రతికాను కదా, నా జీవితంలో మేలు చేయమని. హిజ్కియా ప్రవక్తను చూసిన దేవుడు, అతని కన్నీటి ప్రార్థన విన్న దేవుడు హిజ్కియాని స్వస్థపరిచారని. 15 సంవత్సరాల ఆయుష్ను దేవుడు మరలా హిజ్కియాకి ఇచ్చారు. మీ ప్రవక్తను చూసిన దేవుడు మనం స్వస్థపరుస్తాడని. హల్లెలూయా. మీరు కోల్పోయిన ఆరోగ్యాన్ని మీకు మరలా ఇస్తాడని, మీ బలాన్ని దేవుడు మీకు మరలా ఇస్తాడని. కొన్నిసార్లు అనారోగ్యం మనిషి జీవితాన్ని ఎంతో కదిలేలా చేస్తుంది. సమాధానం లేకుండా గందరగోళం, పరిస్థితులన్నీ తారుమారైపోతూ ఉంటాయి. అయితే దేవుడు మనం స్వస్థపరచగలడు. క్రీస్తు ప్రభువారు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత లభిస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. రెండవదిగా దేవుడు మనల్ని నడిపిస్తాడు, ఆయన మనల్ని నడిపించుకోవడం. దేవుడు మనకి కాపరిగా ఉండి, ఒక కాపరి తన గొర్రెల్ని ఎలాగైతే ఆకలేసినప్పుడు వాటిని పచ్చిక బయల్లోకి, పచ్చని పొలాల్లోకి ఎలాగైతే నడిపిస్తాడో, దేవుడు మన కాపరిగా ఉండి మనల్ని నడిపిస్తాడు, మనల్ని పోషిస్తాడని. దేవుడు క్షేమకాలంలో కూడా, కష్టకాలంలో కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. ఒక మంచి మార్గంలో, యథార్థమైన మార్గంలో, పరిశుద్ధమైన మార్గంలో, పవిత్రమైన మార్గంలో దేవుడు మనల్ని నడిపిస్తారు. ఎప్పుడైతే మన జీవితాన్ని దేవుని చేతిలో పెడతామో, దేవునికి సమర్పించుకుంటామో, దేవుడు మనల్ని నడిపిస్తారు. జ్ఞానులు క్రీస్తు ప్రభువారిని వెతుక్కుంటూ వచ్చిన తర్వాత బైబిల్ చదివిస్తుంది, వారు క్రీస్తు ప్రభువారిని చూసి సాగిలపడ్డారని. సాగిలపడ్డం అంటే ఒక నాకు అర్థం ఏంటంటే దేవునికి సమర్పించుకోవడం, నువ్వే నా ప్రభువే, మీ మాట వింటామని. అయితే వారు క్రీస్తు ప్రభువుని దర్శించిన తర్వాత వారు హేరోదు దగ్గరికి వెళ్దాం అనుకున్నారు. అయితే దేవునితో చెప్పిన మాట, మీరు ఆ మార్గం గుండా కాదు, హేరోదు దగ్గరికి కాదు, మీరు ఈ మార్గం గుండా వెళ్ళండి అని. వారు ఎప్పుడైతే దేవునికి సాగిలపడ్డారో దేవుడు వారు నడిపించడం మొదలుపెట్టారు ఒక చక్కని మార్గంలో. మన జీవితంలో కూడా దేవుడు మనం నడిపిస్తారు. బైబిల్లో రాయబడింది, ఆయన మన ముందర నడుస్తారని. హల్లెలూయా. దేవుడు మన ముందర నడుస్తారని. ఇశ్రాయేలు ప్రజలకి ముందర నడిచిన దేవుడు వారికి విజయాన్ని ఇచ్చాడని, దేవుడు వారికి ఆయన కాపుదలుగా ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మనల్ని నడిపిస్తాడని. ఒక తండ్రి తన పిల్లల్ని ఎలాగైతే చేయబట్టి నడిపిస్తారో, ఎత్తుకుని నడిపిస్తాడో బైబిల్లో రాయబడింది కదా, ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఎత్తుకుని వారిని నడిపించాడు. మన కష్టాల్లో, శ్రమల్లో మనం నాశనం అయిపోకుండా ఉండేలాగా, మన జీవితాన్ని ముగించుకోకుండా ఉండేలాగా ఆయన మనల్ని ఎత్తుకుని వారిని నడిపిస్తాడని. ముదిం వచ్చే వరకు దేవుడు మనల్ని ఎత్తుకుని వాడని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, ఆయన మనల్ని నడిపిస్తాడని. 3వ రాయబడింది కదా, ఆయన వారిని, దుఃఖంలో ఉన్న వారిని ఓదార్స్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. దేవుడు మనల్ని ఓదార్చువాడని. ఆయనకున్న ఒకనొక పేరు ఆదరణకర్త. మనుషులు మాటల ద్వారా ఆదరించగలరేమో ఒక స్థాయి వరకు, అయితే దేవుడు కేవలం మాటల ద్వారా మాత్రమే కాదు, తన క్రియలు మన జీవితంలో చేసి ఆ కొదవను తీర్చి, ఆ లోటును తీర్చి మనం ఓదార్స్తారని. అన్నగారు ఒక కొదవ కోసం ఒక కొరతతో దేవుని ముందరకు వచ్చిందాం, కన్నీరు కాచింది దేవుని దగ్గర. దేవుడు ఆమెకు సంతానాన్ని ఇచ్చి ఆమె కొదవను తీర్చాడు. దేవుడు ఆమెను ఆదరించాడు. అయిను అనే గ్రామంలో ఒక విధవరాలు కుమారుడు చనిపోయాడు. విధవరాలు అనగా ఆల్రెడీ భర్త చనిపోయాడు. అదే వేదన, అదే కష్టం, అదే శ్రమ. అంతలో మళ్ళీ కుమారుడు కూడా చనిపోయాడు. ఆ సమయంలో ఆమె ఎంతో ఏడుస్తుందని. ఆ రోజు బంధువులు, చుట్టాలు, స్నేహితులు, అక్కడ ఉన్న వారంతా కూడా చెప్పిన మాట ఏడవద్దనే చెప్పుంటారు. అది క్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత కూడా ఆయన కూడా చెప్పిన మాట ఏంటంటే ఏడవద్దని. మరి మిగతా వారికి, మనుషులకి, మరి దేవునికి తేడా ఏంటంటే, అక్కడ అమ్మ ఏడవద్దని చెప్పిన ప్రభు కుమారుడిని తిరిగి లేపి ఆమెకి ఇచ్చారని. హల్లెలూయా. జీవాన్ని మరలా కుమారుడికి దయచేశాడు. మన జీవితంలో దేవుడు మనల్ని ఆదరిస్తాడు. ఆయన యెరూషలేములో మనం ఆదరిస్తాడు. అలాగే దేవుని మందిరంలో మనం ఆదరించబడతాం. దేవుని లేఖనాల ద్వారా మనం ఆదరించబడతాం. అలాగే దేవుని క్రియల ద్వారా, దేవుని ప్రభావం ద్వారా, దేవుని మహిమ మన జీవితంలో కనపరచబడడం ద్వారా దేవుడు మనల్ని ఆదరిస్తాడు అని. హల్లెలూయా. ఆ క్రియ చేసి, ఆ కొదవని తీర్చి, ఆ కష్టాన్ని తీర్చి, ఆ కీడుని తప్పించి, మనల్ని లేవనెత్తి దేవుడు మనల్ని ఓదారుస్తాడని. హల్లెలూయా. మన ప్రవక్తన దేవుడు చూస్తున్నాడు. మిమ్మల్ని స్వస్థపరుస్తాడు దేవుడు, మిమ్మల్ని నడిపిస్తాడు దేవుడు, చక్కని మార్గంలో నడిపిస్తాడు దేవుడు. మీరు ఏ బాధల గుండా అయితే వెళ్తున్నారో, ఏ కష్టాల గుండా వెళ్తున్నారో దేవుడు మిమ్మల్ని ఓదారుస్తాడు, ఆదరిస్తాడు. ఈ వాగ్దానం విశ్వసించండి. దేవుడు చూస్తాడని విశ్వాసంతో మనం చేసే ప్రతి పని కూడా దేవుడు చూస్తున్నాడు, దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడు అనే విశ్వాసంతో చేయండి. దేవుడు మీకు ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తారు అని. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. చూడండి. సర్వశక్తి మందిర, జీవం గల దేవైసే, ప్రభువా మీకు వేలాది వందనాలేసే, మీకు స్తుతి స్తోత్రం. ప్రతిరోజు ఉదయాన్నే మీ వాగ్దానం ధ్యానం చేసే భాగ్యాన్ని, కృపని మాకు దయచేసినందుకు దేవా మీకు వేలాది వందనాలేసయ్యా. ఈరోజు కూడా ప్రభువా బైబిల్ గ్రంథంలోంచి ప్రభు ఒక వాగ్దానం ధ్యానం చేసే కృపను మాకు దయచేసినందుకు దేవా మీకు వందనాలు. ఈరోజు ఎందరైతే ప్రభా యేసయ్యా ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో ప్రభు, వారి జీవితంలో మేలు చేయండి, సహాయం చేయండి ప్రభు. వారిని ముట్టండి, స్వస్థపరచండి. ప్రతి అవసరాలు తీర్చుకున్న దేవా ప్రతి మాలుకుంటున్నాం యేసయ్యా ప్రభు.
మీరే వారి పక్షాన ఉండండి, గొప్ప కృపను అనుగ్రహించండి అయ్యా ప్రభు. అనారోగ్యంతో బాధపడుతున్న వారినయ్యా ముట్టండి, స్వస్థపరచండి ప్రభు. ఈ మార్గంలో నడవాలో తెలియకున్న వారిని ప్రభు మీ మార్గంలో నడిపించండి అయ్యా, సహాయం చేయండి ప్రభు. దారి తప్పిపోయిన అనుభవాలు ఉన్నవారిని ప్రభు మీ మార్గంలో ప్రభు న్యాయమైన, నీతి అయిన ప్రభు, పరిశుద్ధమైన మీ మార్గంలో నడిపించుకున్న దేవా ప్రతిమాలుకుంటున్నాం ఏసయ్య. రక్షణ మార్గంలో నడిపించుకున్న దేవా ప్రతిమాలుకుంటున్నాం ఏసయ్య. అలాగే తండ్రి, జీవం గల దేవేశ ప్రభు, ఎవరైతే దుఃఖిస్తున్నారో ప్రభు, ఒక కొరతతో, ఒక కొదువుతో ప్రభు, కష్టంలో, శ్రమంలో ఎవరైతే ప్రభు తండ్రి ఏడుస్తున్నారు ప్రభు, బాధపడుతున్నారు ప్రభు, వాళ్ళని ఆదరించండి ప్రభు. ఆ కష్టం తీర్చి, కొదవను తీర్చి, ఆ కీడుని తప్పించి వారిని లేవనెత్తి ప్రభు ఆదరించుకున్న దేవా ప్రతిమాలుకుంటున్నాను వేసే ప్రభు. బలహీనులకు బలం దయచేయండి ప్రభు, ప్రతి భయాలను విడిపించండి, కృప చూపించుకోండి ప్రభు. ఈ వాగ్దానం వారి పట్ల నెరవేర్చుకోండి. యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.